హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. మేముంటున్న ఇంటిని క్రిస్మస్ కోసం ఎలా డెకరేట్ చేశానో ఈరోజు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఇంటిని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళని వెల్కమ్ చేస్తూ మెరీ క్రిస్మస్ అని విషెస్ తోటి ఇది ఒక హ్యాంగింగ్ బోర్డ్ అనమాట. అండ్ దెన్ శాంటా క్లాస్ అండ్ డోర్ హ్యాండిల్కి వచ్చేసి జింగిల్ బెల్స్ కూడా మేము హ్యాంగ్ చేసాము. అండ్ లివింగ్ రూమ్లో ఒక కార్నర్ పార్ట్ వచ్చేసి దేవుడి మూల అనమాట. సో ఈ మూలనే క్రిస్మస్ డెకరేషన్ కోసం నేను సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ ఒక టేబుల్ని క్రిస్మస్ క్రిప్ కోసం, అండ్ ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ అనమాట. జనరల్గా మనం క్రిస్మస్ ట్రీని గ్రీన్ కలర్లో చూస్తుంటాము, బట్ ఇది వైట్ కలర్ క్రిస్మస్ ట్రీ. మోస్ట్ ఆఫ్ ద ఫారిన్ కంట్రీస్లో డిసెంబర్లోనే వింటర్ ఉంటుంది కాబట్టి, సో స్నో పడే ప్లేసెస్లో క్రిస్మస్ ట్రీస్ మొత్తం ఇలా మంచుతో కవర్ అయి ఉంటాయి కాబట్టి గ్రీన్ అంటే రెగ్యులర్గా ఉంటుందిగా, అందుకనే కొంచెం యూనిక్గా ఉంటుందని చెప్పేసి క్రిస్మస్ వైట్ కలర్లో తీసుకున్నాము ట్రీని. వీటి బ్రాంచెస్ కూడా రేడియం లాగా ఇట్లా షైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ట్రీ వచ్చేసి ఇన్బిల్ట్ లైటింగ్ తోటి మనకు వస్తుంది. అండ్ టాప్ ఆఫ్ ద ట్రీ వచ్చేసి క్రిస్మస్ స్టార్ ఉంటుందన్నమాట. మనం సపరేట్గా లైట్ వైరింగ్తో పెట్టుకోకుండా డైరెక్ట్గా ఒక ప్లగ్ ఇస్తారు, సో దాన్ని ఆన్ చేసుకుంటే మనకి లైట్ ఆన్ అయిపోతుంది. బ్యాక్ వాల్ అనేది ప్లెయిన్గా లేకుండా పెద్దది శాంటా క్లాస్ స్టిక్కర్ 3D స్టిక్కర్ని ఒకదాన్ని అయితే స్టిక్ చేసాము. ఇది వచ్చేసి లివింగ్ రూమ్లో ఉన్నటువంటి పెద్ద విండో. సో ఇది కూడా చాలా ప్లెయిన్గా ఉంది. దీన్ని ఇలాగే ప్లెయిన్గా వదిలేయకుండా దీనికోసం ఒక మెరీ క్రిస్మస్ విషెస్ తోటి ఇలా ఒక తోరణాన్ని అయితే కట్టాము. బ్యాక్ వాల్ ఇంకా ప్లెయిన్గా ఉందని చెప్పేసి A4 సైజ్ ఉన్నటువంటి ఫొటోస్, శాంటా క్లాస్, ఇన్ఫాంట్ బేబీ జీసస్ అండ్ క్రిస్మస్ క్రిబ్ ఉన్న ఫొటోస్ని అయితే పేస్ట్ చేసాము. అండ్ రిటర్న్ గిఫ్ట్స్, మెరీ క్రిస్మస్ అని చెప్పేసి క్రిస్మస్ టైంలో మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటాయని చెప్పేసి వాటిని కూడా స్టిక్ చేశాను. ఇది చాక్లెట్స్ కొంటే వచ్చిన హ్యాంపర్కి కింద టబ్ అనమాట. దీన్ని కూడా మనం సింగిల్ ఇన్ఫాంట్ బేబీతో క్రిస్మస్ టబ్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు. క్రిస్మస్ ట్రీని కలర్ఫుల్ బెల్స్ తోటి అండ్ డెకరేటెడ్ ఐటమ్స్ తోటి నేను టాప్ టు బాటమ్ మొత్తం నీట్గా డెకరేట్ చేశాను.
నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి మెయిన్ థింగ్ క్రిస్మస్ క్రిబ్ అనమాట. సో, దీనికోసం అని చెప్పేసి కొన్ని ఐడల్స్‌ని పర్చేస్ చేశాము. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ $99 అంటే మన ఇండియన్ కరెన్సీలో 5200 చేంజ్ ఉంటుంది. సో, ఇందులో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. సో, ఇదొచ్చేసి ఓవరాల్ లుక్ అనమాట. సో, మనందరికీ తెలిసినట్టుగా జీసస్ బెత్లెహేమ్‌లో ఒక పశువుల పాకలో జన్మించారు. అతని పేరెంట్స్ వచ్చేసి మదర్ మేరీ అండ్ జోసెఫ్. పశువుల పాకలో జన్మించడం వల్ల మనం ప్రతి క్రిబ్‌లో గానీ, లేదంటే ఎక్కడైనా ఇన్ఫాంట్ జీసస్‌ని మనం ఇట్లా పశువుల మధ్యలో ఇట్లా పశువుల తొట్టిలో ఇట్లా పడుకోబెట్టడం మనం చూస్తుంటాము. జీసస్ పుట్టిన టైంకి ఈస్టర్న్ స్కైలో ఒక స్టార్ అనేది చాలా బ్రైట్‌గా కనిపిస్తుందనమాట. సో, దీన్ని ఒక వైస్ కింగ్స్ 3 కింగ్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి దాన్ని చూసి ఎక్కడో ఏదో మిరకిల్ జరిగిందని చెప్పేసి అదేంటో ఫైండ్ ఔట్ చేసుకుంటూ దాన్ని ఫాలో అవుతూ ఆ పశువుల పాక దగ్గరికి రీచ్ అవుతారు. ఆ 3 కింగ్స్ కూడా ఒకళ్ళు యూరప్ నుంచి, ఇంకొకళ్ళు ఏషియా నుంచి, ఇంకొకరు ఆఫ్రికా నుంచి అనమాట. ఇతను ఒక కింగ్. ఇతను వచ్చేసి సెకండ్ కింగ్. థర్డ్ కింగ్ వచ్చేసి ఆఫ్రికా నుంచి అనమాట. సో, అతన్ని కూడా నేను చూపిస్తాను. ఇతను వచ్చేసి థర్డ్ కింగ్. ఈ ముగ్గురు కింగ్స్ స్టార్ని బేస్ చేసుకుంటూ జీసస్ని చూడడానికి వచ్చి ప్రపంచానికి కూడా ఈ వింతని తెలియజేస్తారు. అలాగే కొంతమంది పశువుల కాపర్లు కూడా అదే టైంలో జీసస్ని చూడడానికి వస్తారనమాట. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఏంజల్స్ త్రూ పాస్ అవుతుంది. అంటే దేవదూతలు వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేశారు. లైటింగ్స్ ఆన్ చేశాక నైట్ టైం లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది.
ఎంట్రన్స్‌కి మెయిన్ డోర్ డెకరేషన్ ఎంత ఇంపార్టెంటో ఇంటి బ్యాక్ యార్డ్‌కి బాల్కనీ డెకరేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో, బాల్కనీని మేము లైటింగ్స్ తోటి ఇలా డెకరేట్ చేశాము. ఇంత బ్యూటిఫుల్ డెకరేషన్‌ని ఓన్‌గా చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా! సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్.